యాజ్ యూజువల్గా మనము ఇంతకుముందు మీకు చెప్పాను నేను ఏమని అంటే మీకు ఖచ్చితంగా ఇది అడుగుతారు ఎగ్జామ్లో, ఏది దాన్ని ఏమంటారు, బేయిస్ థీరం అడుగుతారు. బేయిస్ థీరం కనుక మిస్ అయితే 7 మార్క్స్ క్వశ్చన్ కనుక అది రాలేదనుకోండి, దాని మీద క్వశ్చన్ అన్న అడుగుతారు. దాని మీద మనకు ఎన్ని ఉన్నాయి అంటే మన పీడిఎఫ్లో 3 క్వశ్చన్స్ ఉంది. ఏవేవి అంటే క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5. ఇవన్నీ దేని మీద బేస్ అయినటువంటి క్వశ్చన్స్ అంటే బేయిస్ థీరం మీద ఆధారపడినటువంటి క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ ఒక్కసారి మీరు ఇక్కడ బాగా ఫస్ట్ 3rd క్వశ్చన్ బాగా చదవండి. క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ సొల్యూషన్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఈజీ. అవునా? సో చూడండి, 3 అర్న్స్, URNS, ఇది అర్న్స్. అర్న్ అంటే ఏమి అంటే బాక్స్ అన్నమాట. అర్న్ అంటే ఏంటి? బాక్స్. 3 అర్న్స్ హ్యావ్ ద ఫాలోయింగ్ కాంపోజిషన్ ఆఫ్ బాల్స్. బాల్స్ ఉన్నాయి. ఈ బాక్స్ లో 3 బాక్సులు ఉన్నాయి. 3 బాక్సుల్లో వివిధ రకాల బాల్స్ ఉన్నాయి. ఫస్ట్ బాక్స్ లో ఏమున్నాయంటే ఒక వైట్ 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సెకండ్ బాక్స్ లో 2 వైట్ 1 బ్లాక్ బాల్ ఉంది. థర్డ్ బాక్స్ లో 2 వైట్ 2 బ్లాక్ ఉన్నాయి. ఇకపోతే క్వశ్చన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇదంతా డేటా. మనకు క్వశ్చన్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద అర్న్స్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ గా ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అండ్ బాల్ ఈజ్ డ్రాన్. ర్యాండమ్ గా అంటే ఏంటి? ర్యాండమ్ గా అంటే ఏంటి అంటే ఖచ్చితంగా ఫస్ట్ బాక్సే తీసుకోవాలా, సెకండ్ బాక్సే తీసుకోవాలా, థర్డ్ బాక్సే తీసుకోవాలా, అలా కాకుండా ర్యాండమ్ గా మనకు చేతికి ఏది చిక్కితే అది మన మీద దాని మీద బాక్స్ మీద ఏమీ రాసి ఉండదు. ఇది బాక్స్ నెంబర్ 1, బాక్స్ నెంబర్ 2 కింద రాసి ఉంటుంది, అది మనకు కనిపించదు. అవునా? కానీ మనం ర్యాండమ్ గా ఫస్ట్ లో ఉన్న బాక్స్ ఫస్ట్ బాక్స్, సెకండ్ లో ఉన్నది సెకండ్, థర్డ్ లో ఉండేది థర్డ్, అట్లా ఏం కాదు. ఇక్కడ 3 బాక్సెస్ లో ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్నో బాక్స్ అంటే థర్డ్ బాక్స్ అనుకోండి, ఇది ఎన్నో బాక్స్ అంటే ఫస్ట్ బాక్స్, ఇది ఎన్నో బాక్స్ అంటే సెకండ్ బాక్స్. కానీ మీకు నంబర్స్ కనిపించడం లేదు. మీరు టక్కని ఏం చేసినారంటే లాస్ట్ లో ఉండే బాక్స్ తీసుకున్నారు. ఎన్నో బాక్స్ ఇది? సెకండ్ బాక్స్ తీసుకున్నారు. అవునా? తర్వాత వన్స్ బాక్స్ ఈజ్ సెలెక్టెడ్, దాంట్లోంచి బాల్ పిక్ చేసుకుంటున్నారు. చూసి కాదు, చేయి పెట్టి ఏదొస్తే ఆ బాల్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ బాక్స్ లో బాల్స్ ఉంటాయి, చూసి మనకి ఏది బాల్ కావాలా, రెడ్ కావాలా, వైట్ కావాలా, బ్లాక్ కావాలా, అలా ఏం కాదు, ర్యాండమ్ గా ఒక బాల్ తీసుకుంటాను. కానీ క్వశ్చన్ ఏంటి అంటే ఇట్ టర్న్స్ అవుట్ టు బి వైట్. మీరు పిక్ చేసుకున్నటువంటి బాల్ వైట్ బాల్ అయితే కనుక ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ థర్డ్ బాక్స్. అంటే ఇక్కడ మనకు ఎలా తెలుస్తుంది సార్? ఇక్కడ మనము ఇది యూజ్ చేయాలా, ఏం యూజ్ చేయాలా, దాన్ని ఏమంటారు, బేయిస్ థీరం యూజ్ చేయాలని మనకు ఎలా తెలుస్తుంది? దీన్ని బట్టి తెలుస్తుంది. ఇట్ టర్న్స్ అవుట్ టు బి వైట్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ అర్న్ 3. అర్న్ 3ని, అర్న్ 1ని U1 అనుకుందాం, అర్న్ 2ని U2, అర్న్ 3ని U3. ఒకవేళ బాక్స్ ఇస్తే B1, B2, B3. మనం కనుక్కోవాల్సింది ఏమంటే ప్రాబబిలిటీ ఆఫ్ U3 గివన్ W. ఎలా చెప్పగలిగారు సార్ మీరు ఇది కనుక్కోవాలి అని అంటే చూడండి, ఇక్కడ ఇట్ టర్న్స్ అవుట్ టు బి వైట్ అంటే నువ్వు పిక్ చేసుకున్నటువంటి బాల్ వైట్ బాల్ అయితే దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ థర్డ్ అర్న్ అంటే కండిషనల్ ప్రాబిలిటీ యూజ్ చేయాలా. సో P ఆఫ్ U3 గివన్ W. సో ఇటువంటి ఫార్ములా మనము యూజ్ చేయాలి అంటే ఏ ఫార్ములా ఉంది మన దగ్గర? బేయిస్ థీరం ఫార్ములా ఉంది. సో దీనికి మనం ఫార్ములా రాసేది చాలా ఈజీ. ఏం సార్ దీనికి ఫార్ములా అంటే చూడండి, అకార్డింగ్ టు బేయిస్ థీరం దీనికి ఫార్ములా రాస్తాను. ఏంటది అంటే P ఆఫ్ U3 ఇంటూ P ఆఫ్ W గివన్ U3. రివర్స్ అవుతుందని చెప్పాను కదా. ఇక్కడ U3 గివన్ W ఉంటే అడేమవుతుంది? W గివన్ U3 సಮೇషన్ సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to n కాదు 3. ఇక్కడ 1 to n ఎందుకు రాసినామంటే n మ్యూచువల్లీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి అర్న్స్? 3 కాబట్టి 1 to 3 P ఆఫ్ UI అర్థమవుతుందా? ఇంటూ P ఆఫ్ W గివన్ UI. లేదా కొంతమంది దీన్ని 3గా రాసేస్తారు. ఎలా సార్ అంటే P ఆఫ్ U1 ఇంటూ P ఆఫ్ W గివన్ U1 ప్లస్ P ఆఫ్ U2 ఇంటూ P ఆఫ్ W గివన్ U2. లాస్ట్ లో ఏం రాస్తారంటే P ఆఫ్ U3 ఇంటూ P ఆఫ్ W గివన్ U3. ఇలా సమ్మేషన్ రాయకుండా 3 సపరేట్ గా, ఎందుకంటే ఉండేది 3 కదా, సో 3 రాసేస్తారు.
సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలా. సో ఈ క్వశ్చన్ మీకు సపరేట్గా చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా 7 మార్క్స్కి చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్, కానీ పిల్లలు ఈ క్వశ్చన్ చూసిన వెంటనే కష్టమైన క్వశ్చన్ అనేసి వదిలేసి వచ్చేస్తారు. అలా చేయొద్దండి. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. ఎలా చేయాలి అంటే నేను సపరేట్ పేజ్లో నేను మీకు చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. అవునా? సపరేట్ పేజ్లో చేద్దాం. సో ఫస్ట్ సెక్షన్లో ఈ పేజ్లో తీసుకున్నాం. సో ఫస్ట్ ఆ డేటా రాసుకుందాము. డేటా రాసుకుంటేనే మనకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. U1, U2, U3 అంటే ఫస్ట్ అర్న్, సెకండ్ అర్న్, థర్డ్ అర్న్. వైట్ బాల్స్, బ్లాక్ బాల్స్. ఎన్ని వైట్ ఉన్నాయి, ఎన్ని బ్లాక్ ఉన్నాయి, ఇక్కడ టేబులర్ కాలం వేసుకుందాము, దాని ప్రకారం రాసుకుందాం. అవునా? సో అక్కడ చూసి కాపీ చేసుకుందాము, ఒకసారి చూసుకుందాము. 1 minute. సో ఫస్ట్ టర్న్ లో 1 వైట్ 2 బ్లాక్, 1 వైట్ 2 బ్లాక్, 1 2 2 1 2 2, 1 2 2 1 2 2. సో రాసుకునేద్దాము. 1 2 2 1. సారీ, ఓకే ఓకే ఓకే, ఇక్కడ ఇంకో బాక్స్ రావాలి. ఇప్పుడు సరిపోతుంది. అవునా? 1 2 2 1 2 2. ఇదేమిది? వైట్ బాల్స్. ఇదేమిది? బ్లాక్ బాల్స్. ఒక్కసారి చెక్ చేసుకోండి డేటా కరెక్ట్ గా రాసుకున్నారు. 1 2 1 వైట్ 2 బ్లాక్, 2 వైట్, 1 2 2 1 2 2. సరిపోయింది. 1 2 2 1 2 2 సరిపోయింది. క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, మీకేం కనుక్కోవాలి? ఇట్ టర్న్స్ అవుట్ టు బి వైట్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ థర్డ్ అర్న్. క్వశ్చన్ ఒకసారి చదువుకోండి. వన్ ఆఫ్ ద అర్న్స్ ఈజ్ సెలెక్టెడ్. అవుట్ ఆఫ్ 3 బాక్సెస్ ఒక బాక్స్ అంటే ఒక అర్న్ సెలెక్ట్ చేస్తాం. అర్న్ స్పెల్లింగ్ చూసుకోండి, URN. అపాస్ట్రఫీ ఎస్ పెడితే లాస్ట్ లో ఎస్ పెడితే అర్న్స్ ప్లూరల్ అవుతుంది. వన్ ఆఫ్ ద అర్న్స్ ఈ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ గా ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత బాల్ పిక్ చేస్తున్నాను. ఆ పిక్ చేసినటువంటి బాల్ వైట్ అయితే ఆ బాక్స్ నువ్వు మళ్ళీ చూసుకోవాలా. బాల్ పిక్ చేసిన తర్వాత అది థర్డ్ బాక్సా కాదా అని చెక్ చేసుకోవాలా. అంటే నువ్వు ఇది ఫైండ్ అవుట్ చేయాలా. అంటే ఫస్ట్ వైట్ బాల్ పిక్ చేసినావు, తర్వాత అది థర్డ్ అర్న్ నుంచి వస్తుంది అనేసి నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఎన్ని అర్న్స్ ఉన్నాయి? 3 బాక్సెస్ ఉన్నాయి. అర్న్స్ అర్థం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా. కాబట్టి రాసేదేమో U1 U2 U3 అర్థం, కానీ బాక్సులు అందాము. ఎన్ని బాక్సులు ఉన్నాయి ఇక్కడ? 3 బాక్సులు. ఫస్ట్ బాక్స్ ఎన్ని వేస్ లో పిక్ చేసుకోవచ్చు? P of U1 ఎంత? ఒక్కసారి ఎంత అంటే అవుట్ ఆఫ్ 3 బాక్సెస్ ఒక బాక్స్ కావాలి కాబట్టి 1/3. P of U2 ఎంత అంటే చాలా మంది ఏమంటారంటే 2/3 అంటారు. 1/3నే అది కూడా. ఎందుకు అంటే అవుట్ ఆఫ్ 3 బాక్సెస్ నువ్వు సెలెక్ట్ చేసేది ఒక్కటే. అలాగే P of U3 ఎంత అంటే చాలా మంది 3/3 అంటారు. కాదండి, 1/3. అన్ని ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంటాయి. ఏ బాక్స్ అయినా అవుట్ ఆఫ్ 3 బాక్సెస్ లో నుంచి ఒకటే కదండి సెలెక్ట్ చేసేది. మనకి ఎన్ని బాక్సులు ఉన్నాయి? 3. U1 U2 U3 ఎందుకు రాసినామంటే అర్న్ 1 అర్న్ 2 అర్న్ 3. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి కలర్, ఏ కలర్ బాల్ కావాలి? వైట్ కలర్ బాల్ కావాలి. అవునా? ఒకసారి చూసుకుందాము. వైట్ కలర్ బాల్ కావాలి. ఇట్ టర్న్స్ అవుట్ టు బి వైట్, దెన్ ఇట్ ఈస్ ఫ్రమ్ థర్డ్ బాక్స్ కావాలి. థర్డ్ బాక్స్. అవునా? సో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే బాగా అబ్జర్వ్ చేయండి. P of వైట్ బాల్ W given U1 కనుక్కుందాం. అంటే ఫస్ట్ అర్న్ లో ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాయి? ఒక వైట్ బాల్ ఉంది. అవుట్ ఆఫ్ మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 3. కాబట్టి P of W given ఎంత అవుతుంది? U1 ఎంత అవుతుంది సార్ అంటే 1/3. అలాగే P of W given U2 ఎంత అవుతుంది అంటే చాలా మంది 1/3 అంటారు. కాదండి, 2 వైట్ బాల్స్ అవుట్ ఆఫ్ ఎన్ని? 3. కాబట్టి దీనికి ఎంత అంటే 2/3. అదే విధంగా P of W given U3 ఎంత అంటే 2/4. సో ఇవన్నీ మీరు కనుక్కున్నారు. కానీ మీరు కనుక్కోవాల్సింది ఏమి? వాడు ఏం చెప్తున్నాడు? A box is randomly selected and a ball is picked, then the ball you have picked is white, then find that it is from third box. అంటే ఏం కనుక్కోమంటున్నాడు? P of probability of
u3 గివెన్ w ఫైండ్ అవుట్ చేసుకోమంటున్నారు. సో అకార్డింగ్ టు బేయిస్ థీరం ఏం రాస్తాం, పి ఆఫ్ ఈకే గివెన్ ఏ ఫార్ములా ఒకసారి రాసి చూపిస్తాను చూడండి. పి ఆఫ్ ఈకే గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ గివెన్ ఈకే డివైడెడ్ బై సమేషన్ ఐ ఈక్వల్ టు, సారీ కొంచెం కిందికి స్క్రాల్ చేస్తాను, ఐ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ గివెన్ ఈఐ, పి ఆఫ్ ఏ గివెన్ ఏ. ఇదే కదండి బేయిస్ థీరం ఫార్ములా. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా మనం దీనికి ఎలా రాస్తామంటే పి ఆఫ్ u3 ఇంటూ పి ఆఫ్ w గివెన్ u3, పి ఆఫ్ w గివెన్ u3 డివైడెడ్ బై సమేషన్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n కాదు 1 to 3 పి ఆఫ్ ui ఇంటూ పి ఆఫ్ w గివెన్ ui. అవునా, అర్థమవుతుందా? లేదు 3 సపరేట్ గా రాస్తాం సార్ అంటే రాసేయండి. ఏమేం రాస్తారు చెప్పండి. ఫస్ట్ వన్ ఏం రాయాలి, పి ఆఫ్ u1 ఇంటూ పి ఆఫ్ w గివెన్ u1 ప్లస్ పి ఆఫ్ u2 ఇంటూ పి ఆఫ్ w గివెన్ u2. లాస్ట్ ఇదేమొస్తుంది, సారీ కొంచెం పొడిగిద్దాము, పి ఆఫ్ u3 ఇంటూ పి ఆఫ్ w గివెన్ u3. సో ఈ వాల్యూస్ అన్ని పైన మీ దగ్గర ఉన్నాయి, జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. పైన పి ఆఫ్ u3 ఎంత 1/3, పి ఆఫ్ w గివెన్ u3 ఎంత 2/4 హోల్ డివైడెడ్ బై పి ఆఫ్ u1 ఎంత 1/3, w గివెన్ u1 ఎంత 1/3, అదేవిధంగా పి ఆఫ్ u2 ఎంత 1/3, w గివెన్ u2 ఎంత 2/3. నెక్స్ట్ పి ఆఫ్ u3 ఎంత 1/3, పి ఆఫ్ w గివెన్ u3 ఎంత 2/4. కానీ ఇక్కడ చాలా మంది మల్టిప్లై చేసేస్తారు, 2 1 2 3 4 12 అని. అలా చేయకూడదు. కింద ఒకటి కామన్ ఉంది, ఏంటది అంటే 1/3 కామన్ చేసేస్తాను. ఎప్పుడైతే 1/3 కామన్ చేసేస్తానో నెక్స్ట్ స్టెప్ లో బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే 1/3 కింద కామన్ చేస్తానో 1/3.2/4 రాసిన తర్వాత కింద 1/3 కామన్ చేసేస్తే మిగతావన్నీ లోపల రాసుకుంటాను. ఫస్ట్ టర్మ్ లో 1/3 మిగిలింది, నెక్స్ట్ లో 2/3 మిగిలింది, నెక్స్ట్ లో 2/4, పైన ఒక 1/3 కింద ఒక 1/3 క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది ఇది. 3కి 3కి 4కి ఎల్సిఎం ఇది కావాలంటే సైడ్ లో చేసుకోవచ్చు. 1/3 ప్లస్ 2/3 ప్లస్ 2/4 ఎంత అంటే 3కి 3కి 4కి ఎల్సిఎం ఎంత అంటే 12 వస్తుంది. 3 4 జర్ కాబట్టి 4 వస్తుంది, 4 2 జర్ 8, 4 3 జర్ కాబట్టి 6 వస్తుంది. 12 ప్లస్ 6 18 వస్తుంది, 18/12 వస్తుంది. సో కింద వాల్యూ ఎంత అంటే 18/12 వస్తుంది. ఎప్పుడైతే కింద నుంచి ఇది పైకి వస్తుందో 12/18 అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 4 3 జర్ ఇక్కడ ఎంత 3 6 జర్ 2 1 జర్ 2 3 జర్. సో మొత్తం ఆన్సర్ ఎంత అంటే 1/3 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. దేని ఆన్సర్ ఇది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ u3 గివెన్ w. ఒక్కసారి ఆన్సర్ చెక్ చేసుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ u3 గివెన్ w ఎంత అవుతుంది అంటే 1/3. అంటే hence the probability that the white ball came from third urn is ఎంత 1/3. hence the probability that the white ball came from third urn is 1/3. So remaining 2 questions next class లో చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.